హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ తాళపనేని వెంకటరమణారావు విరచిత అంశంగా అవకాశాల మడిలో లాభాల సాగు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. అవకాశాల మడిలో లాభాల సాగు. ఇక వినండి. భారతీయులకు ఆహార భద్రత కల్పించడానికి, రైతుల ఆదాయాలను పెంచడానికి, గ్రామసీమల అభివృద్ధికి వ్యవసాయ రంగమే ఆధారం. రైతులు ఆహార ధాన్యాలతో పాటు పండ్లు, కూరగాయలు వాటిని సాగును చేయటం చేపడితే తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. పండ్లు, కూరగాయలను శుద్ధి చేసి మార్కెట్కు అందించడం వల్ల దండిగా ఆదాయాలు పొందవచ్చు, సాగు నష్టాలను తప్పించుకోవచ్చు. మరి అది ఎలానో మనం పరిశీలిస్తే ప్రపంచంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో నిలుస్తున్నా కోతల తరువాత నష్టం 30-40% వరకు ఉంటుంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరడం లేదు. పండ్లు, కూరగాయలను తెంపడంలో లోపాలు, వాటిని నిల్వజేసే వసతులు కొరవడటం ఇలాంటి నష్టాలకు కారణమవుతున్నాయి. ఇవి పచ్చి సరుకు కావటంతో సత్వరమే మార్కెట్కు రవాణా చేయకపోతే త్వరగా చెడిపోతాయి. శీతల రవాణా వాహనాల కొరత ఈ నష్టాన్ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలను శీతల గిడ్డంగుల్లో ఉంచి ప్రాసెస్ చేయడం ద్వారా ఎగుమతులను పెంచుకోవచ్చు. భారత్లోని వేడి వాతావరణంలో వాటికి త్వరగా బ్యాక్టీరియా సోకి పాడవుతాయి. దేశంలో సువ్యవస్థిత మార్కెట్ వ్యవస్థ లేకపోవడము పెద్ద సమస్యగా ఉంది. అలాగే నవీన సాంకేతికతలు అందుబాటులో లేకపోవడము పండ్లు, కూరగాయల మార్కెటింగ్ను దెబ్బతీస్తుంది. మన దేశంలో పచ్చళ్ళు పెట్టడం ద్వారా కూరగాయలు, పచ్చికాయలను దీర్ఘకాలం వాడుకోవటం ఎప్పటి నుంచో పాటిస్తున్న పద్ధతే. టమాటాలను ఎండలో పెట్టి ఒరుగులు చేయడం, పండ్ల తాండ్ర రసాలు తయారు చేయటము మన వాళ్లకు తెలిసిన విద్యలే. టమాటా ఒరుగులకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ గిరాకీ పెరుగుతుంది. పండ్లు, కూరగాయల్లో నీటి శాతాన్ని పాక్షికంగా తగ్గించడం ద్వారా అవి చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఈ పాక్షిక నిర్జలీకరణ పద్ధతులను విరివిగా చేపట్టాలి. అతి శీతల పరిస్థితుల్లో పండ్లు, కూరగాయలను గడ్డకట్టించే ఫ్రీజ్, డ్రయింగ్, వ్యాక్యూమ్ పద్ధతిలో ప్యాక్ చేయటం కూడా సరుకును ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంచుతాయి. వాటి నాణ్యతను, రుచిని, పోషక విలువలను పదిలంగా కాపాడుతాయి. భారత్ ఇలాంటి ఆధునిక పద్ధతుల్లో ఇప్పటికే ఉసిరిపొడిని తయారు చేసి మార్కెట్ చేస్తుంది. నిర్జలీకరించిన ఉల్లి, వాటి రేకులను అందిస్తుంది. ఈ విధంగా ప్రాసెస్ చేసిన పండ్లకు, కూరగాయలకు గిరాకీ పెరుగుతుంది. దేశ విదేశాల్లో మార్కెట్ విస్తరిస్తుంది. భారతదేశంలోని ఉష్ణ వాతావరణంలో పండ్లు, కూరగాయలను దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు అవి దారిలోనే కుళ్ళిపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక ప్యాకేజింగ్, వ్యాక్యూమ్ సీల్డ్ బ్యాగులను ఉపయోగించవచ్చు. శీతల గిడ్డంగుల వినియోగం, కాయలను పండ్లుగా మాగేలా చేసే ఛాంబర్లు, శీతల వాహనాల్లో రవాణా వంటి పద్ధతులు భారత్లో పెరుగుతున్నాయి. అరటి, మామిడి, టమాటాల మార్కెట్ విస్తరణకు ఇవి ఉపకరిస్తున్నాయి. అయితే ఆ పద్ధతులు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉండవు. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వారిని ఆదుకోవచ్చు. కాదేది వ్యర్థం. పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసేటప్పుడు కొంతమేర వృధా అవుతుంది.
ఆ వ్యర్థాలతో పోషక విలువలు కలిగిన న్యూట్రాస్యూటికల్స్ను, ప్రోటీన్, మినరల్ మాత్రలను తయారు చేయవచ్చు. దేశంలో నారింజ, బత్తాయి, మామిడి, యాపిల్, దానిమ్మ ఇటువంటి పండ్లతో పాటు టమాటా, క్యారెట్ వంటి కూరగాయల తొక్కలను కూడా పారేస్తుంటారు. వ్యర్థం అనుకున్న ఈ తొక్కల్లో కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, పీచు పదార్థం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి నుంచి విటమిన్లు, మినరల్ మాత్రలను తయారు చేయవచ్చు. ఉదాహరణకు బత్తాయి, కమల, నారింజ పండ్ల తొక్కల నుంచి పీచు, సహజ యాంటీ ఆక్సిడెంట్లను రాబట్టవచ్చు. మిగిలిపోయిన టమాటా గుజ్జులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్కు ఔషధ గుణాలు ఉన్నాయి. పాలిఫెనాల్స్ అధికంగా ఉండే మామిడి టెంకల నుంచి చర్మ ఆరోగ్య ఉత్పత్తులు తయారవుతాయి. రసం తీయగా మిగిలిన యాపిల్ గుజ్జు నుంచి ప్రీబయోటిక్ మందులు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా పండ్లు, కూరగాయల వ్యర్థాల నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు కావలసిన విలువైన పదార్థాలను రూపొందించి ఎగుమతులు పెంచుకోవచ్చు. ఈ సుస్థిర సేద్య పద్ధతులతో వ్యాపార లాభాలను ఆర్జించడంతో పాటు పర్యావరణ నష్టాన్ని నివారించవచ్చు. ఆకలి బాధల నిర్మూలన, ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పుల నిరోధం ఇటువంటి ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పండ్లు, కూరగాయల కోత తరువాత మిగిలే వ్యర్థాల సద్వినియోగం దోహదం చేస్తుంది. మరి పోషకాహార భద్రతకు మనం ఏం చేయాలంటే ఆహార పంటలను ప్రాసెస్ చేసి అదనపు విలువను జోడించడం వల్ల రైతులకు మంచి ధర లభించి ఆదాయాలు పెరుగుతాయి. టమాటాలను కేచప్గా, పొడిగా, రసంగా మారిస్తే అవి దీర్ఘకాలం పాడవకుండా ఉంటాయి. చక్కటి ధర లభిస్తుంది. టమాటాలను వెంటనే అమ్మకపోతే కుళ్ళిపోతాయి. కాబట్టి ప్రాసెస్ చేసి అమ్మితే ఏడాది పొడవునా మార్కెట్ లభిస్తుంది. యాపిల్, పైనాపిల్, బత్తాయి వంటి పండ్లతో జాములు, జ్యూసులు తయారు చేసిన దేశ విదేశాల్లో ఏడాది అంతా గిరాకీ ఉంటుంది. సాగుదారులకు మరికొంత ఆదాయం లభిస్తుంది. ఇలా అదనపు విలువ జోడించడం వల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. భారతీయులకు పోషకాహారము అందించవచ్చు. చిన్నకారు రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలు, దివ్యాంగులకు గ్రామాల్లోనే స్వయం ఉపాధి కల్పించవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సంపద పథకం, జాతీయ ఉద్యాన పంటల పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇటువంటి వాటిని పకడ్బందీగా అమలు చేయటం ద్వారా ఈ వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా రెట్టించిన కృషి జరపాలి. వ్యవసాయ రంగంలోని అభివృద్ధి అవకాశాలన్నింటినీ పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటూ డాక్టర్ తాడపనేని వెంకటరమణారావు, వీరు విశ్రాంత ఆచార్యులు, సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం, గుజరాత్ నుండి వారు అందజేసిన ఈ అంశం అవకాశాల మడిలో లాభాల సాగు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వ్యవసాయ విజ్ఞానం అనే అంశం కింద ఈ విషయాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.